అంబరాలంటే ఒలింపిక్ సంబరాలకి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు ఐఫిల్ టవర్ని. డబ్బులు ఎవరేస్తారు మీ నాన్న? Oi! Hi! Oh, you are better later. Nog me. Are you kidding me? What? Good morning from Belgium. రాజధాని బ్రసెల్స్ నుంచి. సో మనం ఈ బెల్జియం దేశాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు మనం ఫ్రాన్స్ దేశం వెళ్తున్నాం. కళల నగరం, ఖరీదైన నగరం, అందమైన నగరం, మోనాలిసా నగరం ప్యారిస్ వెళ్ళబోతున్నాం. నిజంగా చిన్నప్పుడు చాలా సినిమాల్లో చూశాను ట్రైన్లో ప్యారిస్ వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను. వీడియోకి 50,000 లైకులు కావాలి. ప్యారిస్ నగరాన్ని అందంగా మీకు చూపించాలంటే ప్యారిస్లో ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఒక్కొక్క సీను హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. పూర్తిగా చూడండి. ఛార్జింగ్ అయిపోయిందని పెట్టుకుందాం అనుకున్నాను. పెట్టుకుని అంటే ఛార్జింగ్ అవ్వదట. ఇదిగో ఇలా తొక్కాలట. మరి యూరోప్లో ఏది సవక్ కాదు. పోన్లే హెల్త్ మంచిదే. ఎక్కుతుంది ఛార్జింగ్, ఎక్కుతుంది, నెమ్మదిగా ఎక్కుతుంది. ఎక్కిద్దాం, తొక్కుదాం, గట్టి తొక్కుదాం. హెల్త్కి చాలా మంచిది. మరి మామూలుగా ఉండదు యూరోప్ అంటే. ట్రైన్ దీంట్లోనే వెళ్ళబోతున్నాం. మామూలుగా ఉండదు. యూరోస్టార్ మామూలుగా ఉండదు. ఇంక మరి ఇంకా ఇదిగో యూరోస్టార్ అండి. ఇవి యూరోప్లోనే లగ్జరీ ట్రైన్స్ అనమాట. బాగుంది. వచ్చేసాం ఈ ప్యారిస్ నగరానికి. ఫ్రెంచ్ సామ్రాజ్యాలు. వెల్కమ్ టు ప్యారిస్. మామూలుగా లేదు. యూరప్ ప్యారిస్ ఓపెనింగ్ ఎరగదీసింది. అమ్మ 25 hours హోటల్ అట. 24 గంటలే కదా ఉంటాయి. ఆగానే కృష్ణుడు వచ్చారు. భగవద్గీత. థ్యాంక్ యూ ధన్యవాద. ఇంత పెద్ద హాస్టల్ అంటే అంత పెద్ద హాస్టల్. యూరోప్లోనే అతిపెద్ద హాస్టల్ ఇది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట. చూడండి మామూలుగా ఉండదు హాస్టల్లో రూమ్లో నలుగురు ఉన్నారనమాట. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది టాప్ హాస్టల్స్ అనమాట. అంటే సెక్యూరిటీ పరంగా అన్ని పరంగా ఎవరైనా ఇక్కడ ఉండాల్సింది. ఇంకో ఆప్షన్ లేదు. పెద్ద సత్రాల్లాగా ఉన్నాయి హాస్టల్స్ అన్ని యూరోప్లోని. రేట్లు కూడా మామూలుగా లేవు. 6,000 రూపీస్ పర్ డేకి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యారిస్. మొత్తానికి ఈఫిల్ టవర్కి అయితే వచ్చాం. మామూలుగా లేదనమాట. చాలా పెద్దది. ఓకే, అంబరాలంటే ఒలింపిక్ సంబరాలు 2024 ఎక్కడ జరుగుతున్నాయి. చుట్టూ వేదికలు వేసారు. ఏది ఈఫిల్ టవర్ చుట్టుపక్కల వేదికలు వేసారు. అవి మీకు చూపిస్తాను. తర్వాత మంచి ప్రదేశాలు ఈ ప్యారిస్ మహానగరంలో ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. దీని యొక్క చరిత్ర చెప్తాను. ఫస్ట్ 50,000 లైకులు టార్గెట్ ఇచ్చాను కదా, అది కంప్లీట్ చేయండి. ఓకే, సో ఈఫిల్ టవర్ యొక్క అరే No pictures, not me. Are you kidding me? What? Good. Yeah, my friend. Good. Yeah, man. ఈఫిల్ టవర్ యొక్క చరిత్ర చూసుకుంటే 1889లో ఇది కట్టారు. మీరు చూసుకుంటే అసలు ఎవరు కట్టారంటే ఈఫిల్ అనే ఇంజనీర్ కట్టారు. ఆయన పేరే ఈ టవర్కి పెట్టడం అయితే జరిగింది. ఎందుకు కట్టారు? ఫ్రెంచ్ విప్లవం సక్సెస్ అయిన సందర్భంగా దానికోసమని కట్టారు. సో అది 20 సంవత్సరాల కోసమే కట్టారు. కాకపోతే అది ఆర్మీ, నేవీ వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆ రోజుల్లో సెల్ ఫోన్ నెట్వర్క్లో ఉండేదండి ఈ టవర్ అందరికీ. సో అది అలా ఉంచేశారు. అది అలా దాన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. సో ఇదైతే ఈఫిల్ టవర్ యొక్క చరిత్ర. చూస్తున్నారు కదండి, ప్యారిస్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. 74 రోజులు 11 చూపిస్తుంది మనకి. 74 రోజులు చూపిస్తుంది. సో మనకి ఈఫిల్ టవర్ చుట్టూ చాలా వేదికలు అయితే కట్టారు. మన భారతీయులు ఈ ఒలింపిక్స్లో 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో బంగారు పథకాలు ఏంటి, సిల్వర్ ఏంటి, మొత్తం అన్నీ మనకి వచ్చేయాలి. బోల్డ్ నిండిపోవాలి. చెప్తూ మన క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఓకే, చూసుకుంటే ఒలింపిక్ ఈవెంట్స్ నది రోడ్డు మీద ఐఫిల్ టవర్ పక్కనే ఇదొకటి, ఇటు లెఫ్ట్ రైట్ భలే ఉందబ్బా. మొత్తం ఐఫిల్ టవర్ చుట్టూ ఈవెంట్స్ అబ్బా. హోటల్ పేరు చూడండి ఎంత వెరైటీగా ఉందో, గమ్మత్తుగా. అది ఒక గమ్మత్తు అయితే ఇక్కడ లక్ష్మీదేవి బీరును కాళికాదేవి బీరు అమ్ముతున్నారు. హోటల్ ఉంది. అది 400 సంవత్సరాలు రాజు పేరట. ఇది ఫ్రాన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫ్రెంచ్ విప్లవం అనగానే అందరికీ గుర్తొచ్చేది నెపోలియన్.
సో నెపోలియన్ ఒక సైనికుడిగా స్టార్ట్ చేసి నిజంగా ఫ్రెంచ్ సామ్రాజ్యాల్ని రాజరిక పాలన నుంచి తప్పించి స్వతంత్ర దేశంగా నిలబెట్టింది నెపోలియనే. సో ఇదంతా యుద్ధ మ్యూజియం అనమాట. ఇక్కడ చాలా మ్యూజియంస్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా మ్యూజియంస్ ఉంటాయి. మీకు ఐఫిల్ టవర్ ఎక్కడికి వెళ్ళా కనబడుతుంది, ఈఫిల్ టవర్ ఎక్కడికి వెళ్ళా మీకు కనబడుతుంది. సియోన్ నది మీద ప్రతి బ్రిడ్జ్లు బోల్డ్ ఉంటే ఒక 50 ఉంటాయి. ప్రతి బ్రిడ్జ్కి ఇలా ముఖద్వారం మీద ఇలా బంగారు తాపడాలతో, బంగారమే ఒరిజినల్ బంగారం అవన్నీ మొత్తం ఉంటాయి కుర్రాల్లాగా భలే ఉంటాయి అనుకో. ఎవరు తీసుకెళ్తారు, బోల్డ్ సెక్యూరిటీ ఉంటుందప్ప. ఇప్పుడు మనం వెడ్సిలీ అని చెప్పి రాజుగారి కోట అనమాట. ఇక్కడ రాజుగారిని చంపి ఆ రోజుల్లోని అదేంటి ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఉన్న రాజుని చంపించి ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈరోజు ఇక్కడ ప్రెసిడెంట్ గారు వస్తున్నారని చెప్పి మొత్తం క్లోజ్ చేసి పోలీస్ బందోబస్తు పెట్టారు. వచ్చాక చెప్పారు క్లోజ్ అని. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ప్రెసిడెంట్ వస్తుండు, అదిగోండి ఫ్రెంచ్ ప్రెసిడెంట్. మామూలుగా ఉండదు మరి అండి. అదిగోండి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వెళ్ళిపోతుండ్రు లోపలికి, ఇంకా మామూలుగా లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది లఫియత్ అని చెప్పి ఇంద్రభవనం షాపింగ్ మాల్ అండి. ఎందుకంటే సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో హాలీవుడ్ తారలు అంటారు కదా, వాళ్ళు సామాన్లు కొనుక్కోవడానికి ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఇది ఒక ఇంద్రభవనంలా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అసలు అది ఒక ఇంద్రుని భవనంలాగే ఉంటుంది. సో ఇక్కడ అన్ని ఖరీదైన సామాన్లు దొరుకుతూ ఉంటాయి. సో హాలీవుడ్ తారలు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి సామాన్లు కొనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షలు కోట్లు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ నుంచి ఈఫిల్ టవర్ మీకు కనబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈఫిల్ టవర్ కనబడుతుంది. ఎందుకంటే అది చాలా పెద్దది ఉంటుంది కదా, పొడుగైంది కాబట్టి ఏ మూలకి వెళ్ళినా ఏ మూల నుంచి అయినా మీకు ప్యారిస్లో ఇది కనబడుతుంది. సో ఈ సాయంకాల సమయం నందు ఐఫిల్ టవర్ని చూసుకుంటూ ఈ సియాన్ నది మీద మనం ఈ ప్యారిస్ అందాలను అయితే చూడబోతున్నాం. మామూలుగా ఉండదు, మామూలుగా లేదనమాట సిచ్యువేషన్. చాలా బాగుంది. సియాన్ నది అంటే ప్యారిస్ నగరాన్ని సపరేట్ చేస్తుంది. సో దారి పొడుగున మీరు చూసుకుంటే 37 బ్రిడ్జ్లు వస్తాయి ఇలాంటివి. సో మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా, అమెరికాలో ఉంటుంది. అది ఫ్రెంచ్ ఆయన కట్టారు. ఆయనకి గుర్తుగా ఐఫిల్ టవర్కి ఎదురుగా ఇది కట్టారనమాట. ఏదో ఫ్రెంచ్ వాళ్ళు కట్టారు, మరి అది గుర్తు అమెరికా వాళ్ళు కట్టించారట. బాగుంది, చాలా బాగుంది. పొంగిపోతుందండి. 200 రూపాయలు పాస్ పోసుకోవడానికి తప్ప. చూడండి 2 యూరోలు అట, అంతే. ఇంకా యూరప్ ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సాక్రే కోర్ అని చెప్పి చాలా వన్ ఆఫ్ ద ఫేమస్ అండి ప్యారిస్లోని. అంటే మీకు సిటీ వ్యూ అంతా కనబడుతుంది. మీరు చూస్తున్నారు కదా, సిటీ వ్యూ అక్కడ అంతా కనబడుతుంది. సో సన్సెట్కి కూడా ఇది బెస్ట్ అనమాట. అసలు మామూలుగా లేదు. క్రౌడ్ ఎంత ఉంటుందో మీకు చూపిస్తాను, షాక్ అవుతారు. మొత్తం జనం అంతా ఇక్కడే. అసలు ఇంకా 4 గంటల సూర్యాస్త సమయానికి టైం ఉంది. ఇక్కడి నుంచే రిజర్వేషన్ చేసేసుకున్నారు అందరూ. మామూలుగా లేదు సిచ్యువేషన్. చూడండి క్రౌడ్ చూడండి. మీరు క్రౌడ్ చూస్తున్నారు అనుకుంటున్నాను ఎంత ఉన్నారు అన్నది. కానీ ఇది చాలా ఫేమస్ అయిన లొకేషన్ అండి. ఈ లొకేషన్ చూడడం కోసం కొండెక్కి రావాలి కింద నుంచి. చాలా బాగుంది లొకేషన్ అయితే, అద్భుతంగా ఉంది. ఈ సందులోని కూడా క్రౌడ్ ఉన్నారు, ఇక్కడ కూడా అంతమంది క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్ని చూస్తే చాలా చచ్చిపోవచ్చు, అంతమంది జనం అయితే. చాలా కిక్కిరిసిపోయిందబ్బా. చెప్పాను కదా అండి, మీకు ఎక్కడికి వెళ్ళినా ఈఫిల్ టవర్ కనబడుతుందని. చూడండి ఎంత జూమ్ చేస్తే ఉందో, అది అలా కనబడుతూనే ఉంది. ఈఫిల్ టవర్ని చాలా దూరం నుంచి చూసాను. పైకి ఎక్కితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే చెప్పండి. 130 సంవత్సరాల కట్టడంలా ఉందా? నిన్న మొన్న కట్టిన బ్రిడ్జిలు టవర్లు కూలిపోతుంటాయి ప్రకృతికి, కానీ ఇవి కోడలేదు. చూసారా, ఈ ఈఫిల్ టవర్లో ఇది 2nd ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకో లిఫ్ట్ పెట్టుకొని పైకి ఎక్కాలి, పైకి వెళ్ళాలి. నిజంగా ఈఫిల్ గారు గొప్పవారండి. అటువంటి ఇంజనీర్ మన భారతదేశంలో కూడా ఆ రోజుల్లో ఉన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మీ అందరికీ తెలిసిందే. కానీ ఇంజనీరింగ్ ప్రతిభకి ఒక బిగ్ సెల్యూట్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత పెద్ద కట్టడం అనేది ఒక గొప్ప, ఒక వింత. సో మొత్తానికి మనం అయితే పైకి వచ్చాం. కాఫీ తాగుతూ సూర్యాస్త సమయాన్ని అయితే చూద్దాం. ఆ డ్రోను అలౌడ్ లేదండి. డ్రోను ఫ్లై చేస్తే ₹1,00,00,000 జరిమానా. ఎందుకంటే ఒలింపిక్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఈ సిటీ ఎక్కడ వేయడానికి లేదు. ఎక్కడ వేస్తే చాలు మొత్తం రాకెట్లు వచ్చి పిలిచేస్తే మన అకీరాని లాగేసుకున్నారు వాళ్ళు. బాగుంది. టాప్ అయితే చాలా చాలా బాగుంది. పైనుంచి అయితే సిటీ ఇలా ఉందండి, మీరు చూసుకోవచ్చు.
పైన రూమ్ ఉంది కదండి, ఈఫిల్ గారి రూమ్ అనమాట. ఇది ఇంజనీర్ కట్టిన దానికి పైన రూమ్ కట్టుకున్నాడు ఆయన. పైన మటుకు మనం వెళ్ళాం, స్పెషల్ పర్సనల్కే మనకి లేదు. ఇంజనీర్ గారు స్పెషల్ రూమ్, అది మామూలుగా ఉండదు. మరి అంటే డ్రోన్ అక్కర్లేదులేండి, డ్రోన్ లేకుండానే వ్యూ చూడొచ్చు మనం హ్యాపీగానే. మీరు చూసుకుంటే అవన్నీ ఒలింపిక్ స్టేడియంలు అండి, అన్ని డ్రోన్ లేకపోయినా పర్లేదు. సూపర్గా ఉంది లొకేషన్ మటుకు, బుర్రపాడు కదా, సిటీ అంతా కనబడుతుంది. బాగుందే నండి. ఈఫిల్ టవర్ని కట్టిన ఇంజనీర్ గారు ఈఫిల్ గారు ఆయన పేరే. చూసుకోవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో, మామూలుగా లేదు సిచ్యువేషన్. సో ఈ ఐఫిల్ టవర్ మీద షాపింగ్ మాల్లు కూడా ఉన్నాయండి, మామూలు షాపింగ్ మాల్ లేవు. సో మీకు గివ్ అవే కింద ఒక టీ షర్ట్ అయితే తీసుకొస్తున్నాను. మామూలు కాస్ట్ కాదు, ఆస్తులు అడుగుతున్నారు. ఇదిగో మొత్తం మామూలుగా లేదు, పైన కదా మరి టవర్ పైన అంటే టీ షర్ట్ మామూలుగా ఉండదు. ఐఫిల్ టవర్ మీద మరమరాలు అని పెట్టారు, మరమరాలు కాదురా పురుషులు. ఈ అమ్మ పైన ఎవరు రాశారు, అన్ని మెన్ అని ఉంది, హోమోస్ అని ఉంది, లడికి అని ఉంది, మరమరాలు అని రాశారు. మురులు ఇదేంటంటే ఆర్క్ ది ట్రంప్ అని చెప్పి మనకి ఇండియా గేట్ ఎలాగుంటుంది అలాగే ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ప్యారిస్లో ఉందన్నమాట. ఇక్కడ మన మోడీ గారు కూడా వచ్చారు. సో ఇది చూసే ముందు సూర్యాస్త సమయం ఇక్కడ నుంచి చూద్దాం. ఇది చూసే ముందు దీని ముందు ఈ పెద్దది అది చాలా సెంటర్లో ఉంటుంది అనమాట. చుట్టూ రోడ్లు ఉంటాయి, 15 రోడ్లు ఉంటాయి. మీకు పైనుంచి చూపిస్తాను. షాంజిలీనా స్ట్రీట్ అని చెప్పి మీకు టైం ల్యాబ్స్ పెడతాను. ₹1 కోటి జస్ట్ 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేయచ్చు. అంత పెద్ద స్ట్రీటు టైం ల్యాబ్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. మగవాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళు అయితే స్ట్రీట్లోకి తీసుకెళ్ళకండి. ప్రపంచంలో దొరకని బ్రాండ్ అంటూ ఉండదు. ₹1 కోటి 10 నిమిషాల్లో ఖర్చు పెట్టుకోవచ్చు. టైం ల్యాబ్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత సన్సెట్ని కూడా చూద్దాం. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ఐఫిల్ టవర్ కనబడుతుంది. మామూలుగా లేదు, క్రౌడ్ మామూలుగా లేదండి. ఎందుకంటే ఇది సిటీ సెంటర్ కదా, 360 డిగ్రీస్ కనబడుతుంది. సో అందుకు మొత్తం అంతా చూడొచ్చు. మొత్తం ఇక్కడ నుంచి ఉంటే మొత్తం అంతా చూడొచ్చు. ఇంకా టైం లెస్ పెట్టేద్దాం, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. నాకు ఇదిగోండి మనకి పాతకాలం ఫోటో అనమాట. ఓకే వస్తుంది, ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తుంది. ఏది అదిగో నేను వచ్చాను, న్యూస్ పేపర్ మీద మామూలుగా లేదుగా. ఇదిగో నేను న్యూస్ పేపర్ మీద మామూలుగా లేదుగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది క్యాథడ్రల్ నోటర్ డేమ్ అండి. చాలా పెద్ద చర్చ్, దీని చుట్టూ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. సో మీరు చూసుకుంటే ఆ నోటర్ డేమ్ చుట్టూ అండి బాక్సెస్ ఉంటాయి గ్రీన్ కలర్ చుట్టూ. అక్కడి నుంచి అక్కడ వరకు ఉంటే మీకు ఏంటంటే నెపోలియన్ మీ అందరికీ తెలుసు కదా, ఆయన ఏమన్నాడంటే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నారు. ఇలా ఫ్రెంచ్ సిద్ధాంతం అదనమాట. సో అందరూ ఇప్పటికీ బుక్కులు కొనుక్కుంటారు. ఇక్కడ నుంచి ఆ కొస వరకు ఉంటుంది, నాలెడ్జ్ వస్తుందని వీళ్ళు నమ్ముతారు. యాక్చువల్గా ఇది పురాతనమైన చర్చ్ అండి, కాలిపోయింది 2019లోని. నిజంగా ఫ్రెంచ్ సామ్రాజ్యాలు చాలా పురాతనమైన బిల్డింగ్లు అన్నీ రాజకోటల్లో ఉంటాయి, భలే ఉంటాయి. సో మీ అందరికీ తెలుసండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోనాలిసా మ్యూజియం ప్యారిస్లోని ఐఫిల్ టవర్ తర్వాత అందరూ చూడడానికి వచ్చేది మోనాలిసా పెయింటింగే. గంటల తరబడి క్యూలో ఉంటే జస్ట్ ఒక సెకండ్ మాత్రమే చూడగలుగుతాం. మెలిసా మన ఫ్యామిలీతోని వచ్చిందనమాట చూడడానికి. మనం ఎప్పుడు అంటున్నాం మెలిసా యు ఆర్ మై మోనాలిసా అని. తన వీడియోని చూడండి. ఓకే, it's time to the most famous and the most iconic one. ఆ అమ్మాయి ఎవరో తెలుసా, మనకి మొరాకోలో కనబడ్డది. హాయ్, ఏ లోరియా, ఓయ్ హాయ్. You are better later. What are you doing here? I'm looking you. ఏంటి అమ్మాయి మనకి మొరాకో దేశంలో కనబడ్డది. ఇదిగో ఇది అయిపోయాక రాత్రి డిన్నర్కి రమ్మందు, రాత్రికి వెళ్దాం. ఇదిగో అదంతా వీళ్ళు గ్రూప్ అనుకుంటా ఎక్సర్సైజులు చేస్తుండండి. పుట్టి వచ్చాక చూడండి అదిరిపోద్ది. ఇదిగో మామూలు కూడా మన సెటప్ పడ్డదండి, సోబర్ పడ్డది లొకేషన్. హ్యాపీ, ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయరు. బాగుంది ఐఫిల్ టవర్ ముందున టైం లెఫ్ట్ చూడండి. కాకపోతే
ఏంటి మనం మొరాకోలో కలిసాం భూకంపం వచ్చేటప్పుడు ఐ ఫర్గెట్ ఆస్ట్రేలియా Valentine. After earthquake we meet here. Yeah. Nice to meet you again. Nice to meet you again. Thank you. French food కి వచ్చాం అనమాట. Thank you. Your country is so beautiful. Oh, thank you so much. That's nice. Enjoy. ఎలా ఉందండి ఈ ప్యారిస్ వీడియో? మనసు పెట్టి ప్రాణం పెట్టి చేశానంటే 5 రోజులు వాతావరణం నాకు సహకరించలేదు. ఆ వర్షం అనమాట మీరు చూస్తున్నారు ఫోర్కాస్ట్. కానీ ప్రపంచంలోనే అతి గొప్ప కట్టడం, ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించే ప్రదేశం కాబట్టి దీన్ని రకరకాల యాంగిల్లో రకరకాల ప్రదేశాల నుంచి టైం ల్యాప్స్ హైపర్ చాలా అందంగా చూపించాను. నిజంగా అంటే నేను చూపించేటప్పుడు చాలా బాగా ఫీల్ అయ్యాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఈ గడిచిన 4 సంవత్సరాల ప్రపంచ యాత్రలో మనకి చాలామంది ఫ్రాన్స్ అమ్మాయిలు మన వీడియోలో ఉండుంటారు. ఒక 8 మంది దాకా ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. వాళ్ళందరూ రా అన్నారు, అవ్వలేదు. మన తెలుగు వాళ్ళు కూడా రమ్మన్నారు, అవ్వలేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది, అసలు ఖాళీ లేదనమాట. వర్షపాతం అది ఇది. ఎనీవే మంచి వీడియో అయితే మీకు అందించానని నేను అనుకుంటున్నాను. ఓకే, మరో మంచి వీడియోతో ఫ్రాన్స్లో మరో అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం. ఉంటాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ప్యారిస్ నగరం నుంచి. గుడ్ నైట్.